నమస్కారం పిల్లలు. మనకు తెలిసిన లక్షలాది కర్బన సమ్మేళనాలు ఉన్నాయి మరియు అనేక కొత్త కర్బన సమ్మేళనాలు ప్రతి సంవత్సరం ప్రకృతిలో కనుగొనబడతాయి లేదా ప్రయోగశాలలో సంశ్లేషణ చేయబడతాయి. ప్రారంభ రోజులలో రసాయన శాస్త్రవేత్తలు ఒకే విధమైన నిర్మాణ లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనాలు ఒకే రసాయన లక్షణాలను కలిగి ఉన్నాయని గుర్తించారు. దీనికోసం వారు వాటిలో కనిపించే సాధారణ నిర్మాణ అమరికల ఆధారంగా సమ్మేళనాలను వర్గీకరించడం ప్రారంభించారు. ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. నాతో ప్రారంభిద్దాం. నా పేరు చందన. ప్రారంభించడానికి ముందు మునుపటి సెషన్ను మరోసారి సందర్శిద్దాం. కార్బన్ అనేక రకాల సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. కార్బన్ యొక్క సంయోజనీయత 4. మీథేన్ అణువు sp3 హైబ్రిడైజ్ చేయబడింది కాబట్టి ఇది టెట్రాహెడ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇథిలీన్ అణువు sp2 హైబ్రిడైజ్ చేయబడింది. ఎసిటిలీన్ అణువు sp3 హైబ్రిడైజ్ చేయబడింది. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. వివిధ రకాల హైడ్రోకార్బన్లు, ప్రమేయ సమూహాలు, కర్బన సమ్మేళన నామకరణ నియమాలు, కర్బన సమ్మేళనం యొక్క నామకరణానికి ఉదాహరణలు. కీలక పదాలు. సంతృప్త హైడ్రోకార్బన్, సిసి సింగిల్ బాండ్లను మాత్రమే కలిగి ఉన్న హైడ్రోకార్బన్లు. అసంతృప్త హైడ్రోకార్బన్, 2 కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం C డబుల్ బాండ్ C లేదా ఒక త్రిబంధం C ట్రిపుల్ బాండ్ C ఉన్న హైడ్రోకార్బన్లు. ప్రమేయ సమూహం ఒక అణువులోని అణువు లేదా అణువుల సమూహం. సమజాత శ్రేణులు ఒకే సాధారణ సూత్రం మరియు సారూప్య రసాయన లక్షణాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాల సమూహం లేదా ఒక తరగతి. CH2 సమూహం మాత్రమే భిన్నంగా ఉంటుంది. నామకరణం, సమ్మేళనం పేరు పెట్టడం. సెషన్ను ప్రారంభించే ముందు కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. మా మొదటి అంశం వివిధ రకాల హైడ్రోకార్బన్లు, సంతృప్త మరియు అసంతృప్త హైడ్రోకార్బన్లు. సిసి సింగిల్ బాండ్లను మాత్రమే కలిగి ఉన్న హైడ్రోకార్బన్లను సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఆల్కేన్లన్నీ సంతృప్త హైడ్రోకార్బన్లు. రెండు కార్బన్ పరమాణువుల మధ్య కనీసం ఒక ద్విబంధం C డబుల్ బాండ్ C లేదా కనీసం ఒక త్రిబంధం C ట్రిపుల్ బాండ్ C కలిగి ఉండే హైడ్రోకార్బన్లను అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. ఆల్కీన్లు మరియు ఆల్కైన్లు అసంతృప్త హైడ్రోకార్బన్లకు ఉదాహరణలు. వివృత మరియు సంవృత శృంఖల హైడ్రోకార్బన్లు. స్క్రీన్పై ఉన్న ఉదాహరణలో అన్ని కార్బన్లు ఒకదానికొకటి లింక్ చేయబడి సరళ నిర్మాణంలో ఉన్నట్లు మీరు గమనించవచ్చు. ఈ ఉదాహరణలో 4 కార్బన్లు రేఖీయ మార్గంలో అనుసంధానించబడి ఉంటాయి మరియు
ఐదవ కార్బన్ మాతృ గొలుసుతో అనుసంధానించబడి ఫలితంగా శాఖ ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ గొలుసు ఒక రింగ్ ఏర్పడటానికి మూసివేయబడిందని మనం కనుగొన్నాం. కాబట్టి ఇది సంవృత శృంఖల హైడ్రోకార్బన్ లేదా రింగ్ హైడ్రోకార్బన్. ప్రమేయ సమూహాలు. ప్రమేయ సమూహం అనేది ఒక అణువులోని అణువు లేదా అణువుల సమూహం. ఇది దాని రసాయన లక్షణాలను ఇస్తుంది. కర్బన సమ్మేళనం యొక్క రసాయన లక్షణాలు దాని క్రియాత్మక సమూహంపై ఆధారపడి ఉంటాయి. అయితే దాని భౌతిక లక్షణాల నిర్మాణం యొక్క మిగిలిన భాగంపై ఆధారపడి ఉంటాయి. CH కలిగిన సమ్మేళనాలు. ఇక్కడ X హాలోజన్లను సూచిస్తుంది. వీటిని హైడ్రోకార్బన్లు లేదా హాలో హైడ్రోకార్బన్ల హాలోజన్ ఉత్పన్నాలు అంటారు. OH సమూహాన్ని కలిగి ఉన్న హైడ్రోకార్బన్లను ఆల్కహాల్స్ అంటారు. ఫంక్షనల్ గ్రూప్ CHO ఉన్న హైడ్రోకార్బన్లను ఆల్డిహైడ్లు అంటారు. ఈ క్రియాత్మక సమూహంతో కూడిన హైడ్రోకార్బన్లను కీటోన్లు అంటారు. ఇవి ఉదాహరణలు. కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క సాధారణ పరమాణు సూత్రం R-COOH. ఇక్కడ R అనేది ఆల్కైల్ సమూహం లేదా H అణువు. ఈథర్లు H2Oకి సంబంధించిన కార్బన్ సమ్మేళనాలు. రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒకే విధంగా లేదా విభిన్నంగా ఉండే రెండు ఆల్కైల్ సమూహాలచే భర్తీ చేయబడతాయి. ఈ సమ్మేళనాలు కార్బాక్సిలిక్ ఆమ్లాల ఉత్పన్నాలు. హైడ్రోజన్ పరమాణువు COOH స్థానంలో R వస్తే ఆల్కైల్ సమూహం ఎస్టర్లు లభిస్తాయి. హైడ్రోజన్ అణువును NH3 నుండి ఆల్కైల్ సమూహం భర్తీ చేస్తే వాటిని అమైన్లు అంటారు. NH2 సమూహాన్ని అమైన్ గ్రూప్ అంటారు. పిల్లలు, మీరు ఇక్కడ అన్ని ఫంక్షనల్ గ్రూపులను తనిఖీ చేయవచ్చు. స్క్రీన్పై సిరీస్ని పరిశీలిద్దాం. ప్రతి వరుస సభ్యుడు సిరీస్లోని పూర్వ సభ్యుని కంటే ఒక మిథిలీన్ సమూహాన్ని ఎక్కువగా కలిగి ఉన్నారని మీరు గమనించవచ్చు మరియు అందువల్ల వాటిని సమజాత శ్రేణులు అంటారు. సమజాత శ్రేణులు అనేవి ఒకే సాధారణ సూత్రం మరియు సారూప్య రసాయన లక్షణాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాల సమూహం లేదా తరగతి. దీనిలో వరుస సభ్యులు ఒక CH2 సమూహంతో విభేదిస్తారు. ఏదైనా కర్బన సమ్మేళనం యొక్క IUPAC పేరు 3 భాగాలను కలిగి ఉంటుంది: మూలపదం, ఉపసర్గ మరియు ప్రత్యయం. సమ్మేళనం యొక్క IUPAC పేరును పొందడానికి స్క్రీన్పై కనిపించే క్రమం ప్రకారం ఈ భాగాలు కలపబడతాయి. మూలపదం. ఇది కార్బన్ అస్థిపంజరాన్ని వివరించే ప్రాథమిక యూనిట్. ఇది సమ్మేళనం యొక్క మాతృ గొలుసులో ఉన్న కార్బన్ అణువుల సంఖ్య మరియు వాటి అమరిక యొక్క నమూనాను అందిస్తుంది. పూర్వపదం. పూర్వపదం మాతృ గొలుసులో ఉన్న ప్రత్యామ్నాయాలు లేదా శాఖను సూచిస్తుంది.
పరపదం. పరపదం పేరు చివరను ఏర్పరుస్తుంది. ఇది ప్రాథమిక పరపదం మరియు ద్వితీయ పరపదం వంటి 2 భాగాలుగా విభజింపబడింది. మూలపదం తర్వాత ప్రాథమిక పరపదం వస్తుంది. ఇది మాతృగొలుసు యొక్క కార్బన్ టు కార్బన్ బంధంలో స్వభావాన్ని సూచిస్తుంది. మాతృగొలుసులోని కార్బన్ పరమాణువుల మధ్య అన్ని బంధాలు ఒకటే అయితే ANE పరపదం ఉపయోగించాలి. ద్విబంధం మరియు త్రిబంధంలను కలిగి ఉన్న సమ్మేళనాల కోసం పరపదం ENE మరియు YNE ఉపయోగించబడతాయి. ద్వితీయ పరపదం సమ్మేళనం యొక్క క్రియాత్మక సమూహాన్ని వివరిస్తుంది. నియమం 1. మాతృపేరు మూలపదం పొందడానికి కార్బన్ అణువుల పొడవైన గొలుసును గుర్తించండి. నియమం 2. మాతృగొలుసు యొక్క కార్బన్ పరమాణువుల సంఖ్య ప్రత్యామ్నాయం లేదా క్రియాత్మక సమూహం యొక్క అత్యంత సమీప ముగింపు నుండి ప్రారంభమవుతుంది. వీటిని లోకాంట్ నంబర్ అంటారు. ప్రమేయ సమూహం మరియు ప్రతిక్షేపకం రెండూ ఉంటే అప్పుడు ఫంక్షనల్ గ్రూపుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రూల్ 3. ఆల్కీన్లు మరియు ఆల్కైన్ల విషయంలో ద్విబంధం లేదా త్రిబంధంని గుర్తించండి మరియు దాని లోకంట్ నంబర్ని తద్వారా డాష్ మరియు ప్రైమరీ ప్రత్యయం ఉపయోగించండి. బహుళ బంధాలు సాధ్యమైనంత తక్కువ లోకాంట్ సంఖ్యను కలిగి ఉండే విధంగా కార్బన్ చైన్ నెంబర్ చేయబడింది. నియమం 4. సమ్మేళనం ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నట్లయితే దానిని గుర్తించి దాని లోకంట్ నంబర్ను తర్వాత డాష్ మరియు ద్వితీయ పరపదం ఉపయోగించండి. నియమం 5. ప్రాథమిక మరియు ద్వితీయ పరపదాలను కలిపినప్పుడు ప్రాథమిక పరపదం యొక్క చివర తీసివేయబడుతుంది. నియమం 6. పరపదాన్ని గుర్తించండి మరియు దాని స్థానం మరియు గుర్తింపును పేర్కొనడానికి ఒక డాష్ మరియు పూర్వపదం తర్వాత సంఖ్యను ఉపయోగించండి. ఈ ఉదాహరణను పరిష్కరించడం ద్వారా మనం నామకరణాన్ని నేర్చుకుంటాము. దశ 1. పొడవైన గొలుసు 7 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటుంది. అందువల్ల మూలపదం హెప్ట్. దశ 2. పరపదం ఉంది కాబట్టి కార్బన్ గొలుసు చివర నుండి లెక్కించబడుతుంది. ఇది ప్రత్యామ్నాయానికి దగ్గరగా ఉంటుంది. దశ 3. అన్ని కార్బన్ పరమాణువుల మధ్య ఒకే బంధాలు కాబట్టి పరపదం ఏన్. దశ 4. ప్రతిక్షేపకం మిథైల్ సమూహం మరియు ఇది 3వ కార్బన్ వద్ద ఉంది కాబట్టి దాని సంఖ్య 3. అందువలన పూర్వపదం 3-మిథైల్. అందువల్ల సమ్మేళనం పేరు 3-మిథైల్ హెప్టేన్.